హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అనమాట ఇది. ఈరోజు 2 బ్లౌజులు పెట్టి చేస్తున్నాను ఒకేసారి. రెండేంటి, నేను 5, 6 అయినా సరే పెట్టి చేస్తానులేండి. ఈరోజేమో ఇంకా ఒక్కరివే 2 ఉన్నాయన్నమాట. అందుకని 2 బ్లౌజులు పెట్టి చేస్తున్నాను. ఇంకా చూడండి, చెప్తున్నా కదా, ఫస్ట్ వీపు పొడవు తీసుకోవాలి, ఆ తర్వాత బ్యాక్ సైడ్ సెంటర్ తీసుకోవాలి, కింద పైన 1/2 ఇంచు కుట్లకు వదులుకోవాలన్నమాట. తర్వాత చంక పొడవు కూడా తీసుకోవాలి. దానికి కూడా ప్రతి దానికి కింద పైన 1/2 ఇంచు వదులుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ అంతే, అక్కడ వరకు అది ఫిట్టింగ్. ఒక ఏమంటారు 1 ఇంచు బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా, దానికోసం వదులుకోవాలన్నమాట 1 ఇంచు. ఇంకా ఇవన్నీ ఎత్తి పెట్టేసి మళ్ళీ ఇంకా అర్జెంట్ అనమాట. ఇవి బ్లౌజులు 2 ఈవినింగ్కి అంతా ఇచ్చేయాలన్నారు. అందుకోసం అక్కడనే ఉన్నాయి చూడండి కటింగ్, అవి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా వీటిని చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి అర్జెంటు. మా ఫ్రెండ్ కూడా వచ్చింది, ఇంక ఇవి కటింగ్ చేసిస్తే తొందరగా స్టిచ్ చేస్తుంది, అందుకోసం ముందే చేస్తున్నా. అయిపోయింది అనుకో కటింగ్, ఇంకా వెంటనే అయిపోతాయి అన్నమాట. ఈవినింగ్కు 2 బ్లౌజులు ఏముంది చెప్పండి, ఈజీగా ఇచ్చేయచ్చు. నాకైతే స్కూల్ డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా బ్లౌజులు ఏం కుట్టట్లేదులేండి. స్కూల్ యూనిఫామే చాలా ఉన్నాయి. ఇంకా అవి చేసేసరికి నాకు టైం సరిపోతుంది. మళ్ళీ ఇంకా వస్తారు కదా కస్టమర్స్ని, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వచ్చిన వాళ్ళకు ఏం కావాలి ఏంటి, ఇంకా అవన్నీ చూసుకోవడం ఉంటుంది కదా. ఇంకా ఇది కటింగ్ చేస్తున్నా. పైన షోల్డర్ మీద వచ్చేసి 5.5 పెట్టినాను, ఇంకా కిందనేమో 2.5 పెట్టినా. ఇక్కడ నెక్ దగ్గర ఆ పైననేమో 2 పెట్టినా, ఇంకా మధ్యలో 3 పెట్టినా, కింద చంక 6 పెట్టినా. ఇటు చంక అదే నెక్ నుంచి చంకకి ఒక లైన్ ఉంటుంది కదా, అక్కడేమో 5.5 పెట్టినా. చంకది పైన 5.5 పెట్టినా, చంక దగ్గర 5.5నే పెట్టినా. ఇంకా ఇది ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫినిష్. ఎంతసేపులేండి అసలు. ఇంకా అదే చెప్తుంటా కదా, నాకు ఎప్పుడైనా అట్లా మెజర్మెంట్స్తో కట్ చేసినా ఇట్లా నా కళ్ళతో నేను చూసుకొని చేసుకుంటేనే నాకు ఆ చంక ఎంత డౌన్ అనేది నాకు తెలుస్తుంది అనమాట. ఎంత మెజర్మెంట్స్ పెట్టి చేసినా నేను మళ్ళీ ఒకసారి అట్లా చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షను. అది ఇక్కడ. ఇంకా తర్వాత ఫ్రంట్ కూడా సేమ్ ఇట్లా వేసుకుంటే నీకు ఈ సైడ్ ఏంటంటే చంకలలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏమన్నా జాయింట్లు అన్నా అవి కుట్లు వస్తాయి కదా, ఆ జాయింట్ కూడా కనపడదు. ఎప్పుడే కానీ ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకుంటేనే నీకు జాయింట్లు అనేటివి కనపడవు, బాగా నీట్గా ఉంటుంది బ్లౌజ్. లోపల కూడా జాయింట్లు ఎక్కడా ఉండవు అనమాట. అందుకని నేను ఎప్పుడైనా ఇట్లా వేస్తుంటా. ఇట్లా వేసుకుంటేనే కరెక్ట్. మీరు కూడా ఇట్లా వేసుకొని చేసుకోండి. ఫ్రంట్ పెట్టేటప్పుడు అంటే బ్యాక్ పీస్ పెట్టుకుంటేనే కదా మనం ఫ్రంట్, దాన్ని బట్టి ఫ్రంట్ చేస్తాము. ఇంక ఇక్కడ కూడా ఫ్రంట్ది కూడా కిందికి లాగకూడదు అనమాట. ఫ్రంట్ టక్స్ నుంచి షోల్డర్ మీద నుంచి ఫ్రంట్ టక్స్ వరకు పట్టుకోవాలా, లాగకూడదు. ఎట్లా ఉంటే అట్లనే పెట్టి కట్ చేసుకోవాలా. ఇది ఇక్కడ ఇంకా చంకనేమో యాజ్ యూజువల్ దానిలాగానే చేసేసుకొని తర్వాత ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకోవాలన్నమాట షేప్ కోసం అనేసి. చంకనేమో ఇంకా ఇట్లా ఈజీగా పెట్టేస్తానులేండి. అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తారులేండి, నేననే కాదు, కామన్ అది. ఎవరికి కటింగ్ వచ్చినా ఈ టకా చేసేస్తుంటారు, ఆగరు దేనికోసం. నేనంతే, ఇంకా దేనికోసం ఆగను, చేసేస్తానమాట ఫాస్ట్గా. ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం చక్కగా ఉందా లేదా అనేది ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇవి 2 చేసి పై పీస్ కూడా చేసి ఇచ్చేసినాక చేతులు చేసినాను. ముందు ఫ్రంట్ బ్యాక్ చేసి తనకిస్తే తను కుట్టుకుంటూ ఉంటుంది కదా, ఇంకా ఆ తర్వాత నా పని నేను చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ చేసి వాటికి పై పీస్ కూడా కట్ చేసేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసినాను. ముందు ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసి ఇచ్చేసిన అనమాట. ఇంకా ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి అన్నీ చెక్ చేస్తాను అనమాట, ఎక్కడ తేడా రాకూడదు అనేసి చెక్ చేస్తాను. మహా అంటే తేడా వచ్చిందంటే అది ఏముంటుంది తెలుసా, మహా అంటే లూజ్ ఉంటుంది, టైట్ కూడా ఏముండదు, లూజే. ఒక కుట్టుమైన లూజ్. మళ్ళీ ఒక కుట్టు వేసినాను అనుకో ఇంకా సూపర్గా ఉంటుంది బ్లౌజు. మళ్ళీ ఇంకా మాట్లాడకూడదు, అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అది అన్నమాట ఇక్కడ. కటింగ్ అయితే పెద్ద కష్టమే ఉండదు వచ్చిన వాళ్ళకి. ఇంకా ఇక్కడ కూడా ఫ్రంట్ కూడా నేను ఇట్లా చెక్ చేసుకుంటాను లూజు. అప్పుడే మనకు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇప్పుడే తీసేస్తాను అనమాట. ఫ్రంట్ది కూడా కుట్లలోకి మాత్రం ఉంటుంది. ఇంకా ఇక్కడ తనకు అంది కట్ చేసేసి
నేను చేస్తున్నా. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఇక్కడ హ్యాండ్ కూడా కటింగ్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్ కటింగ్ చేసేసి అయిపోయింది చేసేయడం కూడా. హ్యాండ్ చేసేసినాక ఇంకా పై పీస్ కూడా చేసేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది. తనకి ఇచ్చేస్తే ఇంకా కంప్లీట్ చేస్తుంది కదా. అందుకోసం ఇంకా పై పీస్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ. హ్యాండ్ అయిపోయింది. హ్యాండ్ అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ మొత్తం అంతా పెట్టి పై పీస్ కట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.